చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ 10. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ప్రతిమండలంలో నిర్మల్ జిల్లాలోని మయూరి హోటల్ వద్ద గల తెలంగాణ రాష్ట్రంలోని 2వ కాంస్య విగ్రహం వద్ద ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్మల్ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నిర్మల్ పట్టణ అధ్యక్షుడు వెలుగుల నరసయ్య, ప్రధాన కార్యదర్శి లోస్రం రమేష్, సిహెచ్ స్వామి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీరనారి సాయుధ పోరాట యోధురాలు మా కుల నారి వీరనారి చాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడా ఏకమై అమ్మవారికి నివాళులర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని రజక సంఘ సభ్యులు అందరూ కూడా వారి యొక్క ఆశయాలు కొనసాగిద్దామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈమె వల్ల తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది వీరవంతలు కూడా ఈమె స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి చాలా గర్వపడుతున్నాం. ఈమె మా కులస్తులందుకు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీకి ఈ వీరనారి ఐలమ్మ గారి పేరు పెట్టినందుకు గాను రేవంత్ రెడ్డి గారికి మా రజక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకొని నేను నిర్మల్ పట్టణ రజక సంఘం తరఫున నివాళి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అడుగు బలైన వర్గాల కోసం పండించిన వారిదే పంట అని పోరాటం చేసిన ఐలమ్మ మన తెలంగాణ ఇంటిబిడ్డ చిట్యాల ఐలమ్మ వీరనారి అని మనం